ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చింది. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి పారామెడికల్ అండ్ సపోర్టింగ్ క్యాడర్స్లో విజయనగరం డిస్టిక్ నుండి వచ్చిన నోటిఫికేషన్. అక్కడ ఉన్న హాస్పిటల్స్ కోసం రిక్రూట్ చేస్తున్నారు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 10th July లాస్ట్ డేట్. మీరు ఆ లోపు స్పీడ్ పోస్ట్ త్రూ కానీ లేదా మీరు ఇన్ పర్సన్ కానీ వెళ్ళి మీ అప్లికేషన్ని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th తర్వాత మీరు సబ్మిట్ చేసినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. కిందకు వచ్చి ఇక్కడ చూడండి, వేకెన్సీస్, దానికి సంబంధించిన శాలరీ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేటప్పటికి థియేటర్ అసిస్టెంట్, దీనిలో 1 వేకెన్సీ ఉంది. సో దీనికి శాలరీ వచ్చేటప్పటికి 15,000. ఏ హాస్పిటల్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాబ్ అసిస్టెంట్, దీనికి కూడా 1 వేకెన్సీ ఉంది. హాస్పిటల్ వచ్చేటప్పటికి AHS కోటా 1. సో దీనికి కూడా శాలరీ సేమ్. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి జనరల్ సెక్యూరిటీ అటెండెంట్స్. సో దీనికి కూడా 15,000 శాలరీ. దీనికి 3 లొకేషన్స్, 3 హాస్పిటల్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే క్వాలిఫికేషన్. సో కిందకి స్క్రోల్ చేస్తే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటప్పటికి థియేటర్ అసిస్టెంట్కి 10th పాస్ అయి ఉండాలి. సో ల్యాబ్ అసిస్టెంట్కి 10th పాస్ అయి ఉండాలి. దాని తర్వాత మీరు ల్యాబ్ అసిస్టెంట్ కోర్స్ అన్నా చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మీరు ఖచ్చితంగా ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్తున్నారు ల్యాబ్ అసిస్టెంట్కి. నెక్స్ట్ జీటీఏ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ, దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటప్పటికి మినిమం ఏజ్ లిమిట్ 18 ఉండాలి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 42 years. 42 years అన్న దాని లోపైన ఉండాలి. సో SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్తున్నారు. సో ఫీజు విషయానికి వస్తే మీరు SC, ST, BC, EWS, PWD అయితే 250 రూపీస్. సో OC వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో సెలక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీరు SSC పాస్ అయి ఉంటే దానిలో 75% మార్క్స్ తీస్తారు. సో నెక్స్ట్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని బేస్ మ్యాక్సిమం 15 మార్క్స్ లోపు తీస్తారంట. నెక్స్ట్ మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ మీరు తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని పర్ ఇయర్ 1 మార్క్ యాడ్ చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు. సో అలా క్యాలిక్యులేట్ చేసి సెలక్షన్ క్రైటీరియాలో మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ కనపడుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అంటించండి. సో నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఈ కమ్యూనిటీ. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటన్నింటికి కూడా ఆన్సర్ చేయండి. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ మీరు ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని కూడా మెన్షన్ చేయమని అడిగారు. తర్వాత మీరు స్కూల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయమని. తర్వాత ఇక్కడ మీ నేము, ఇక్కడ మీ గార్డియన్ నేము, సిగ్నేచర్ మొత్తం చేసేసి కంప్లీట్గా
మీరు అప్లికేషన్ని తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేటప్పటికి